హాయ్ మెగా ఫ్యాన్స్. ఈరోజు మన అన్నయ్య పద్మవిభూషణ్ మెగా అభిమానుల ఆరాధ్య దైవం మెగాస్టార్ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి గారి నన్ను ఆయన అభిమానిగా మార్చిన సినిమా అభిలాషకి 43 సంవత్సరాలు. అంటే ఆయన అభిమానిగా నా జర్నీ స్టిల్ ఈ రోజుకి, ఆ రోజు అభిలాష సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి స్టిల్ ఈరోజు మన శంకర్ ప్రసాద్ వరకు, ఈ రోజు వరకు ఆయన మీద అదే అభిమానం, అదే ప్రేమ ఇప్పటికీ ఈరోజు వరకు కూడా మర్చిపోలేని. నా జీవితంలో ఫస్ట్ అన్నయ్య సినిమా చూసిన సినిమా అభిలాష. నాకు ఈ సినిమా చూడ్డానికి కూడా ఒక ఈ చిరంజీవి గారు ఒక హీరో అని చెప్పి కూడా నన్ను ప్రమోట్ చేసిన వ్యక్తి కూడా ఆయన ప్రజెంట్ లేరు. ఆయన పాపం ఆయన స్వర్గస్థులయ్యారు. తాడపత్రి పక్కన చిన్న మారుమూల గ్రామము చుక్కలూరు. ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పి నాకు ఫస్ట్ చిరంజీవి గారిని చెప్పిన వ్యక్తి ఆయనే. అంటే అప్పటికే ఆయన చిరంజీవి గారి సినిమాలు, పాత సినిమాలు, ఇంకా అభిలాష్ కన్నా ముందు సినిమాలు కూడా నకిలీ మనిషి, ఈ సినిమాలు చూసి నాకు చెప్పేవాడు, అరే అన్న సినిమా ఒకసారి ఇట్లా చూడు, నువ్వు సినిమా ఎలా ఉంటుందో, చిరంజీవి భలే చేస్తున్నాడు ఇప్పుడు సినిమాలు, అభిలాష్ సినిమా కొత్తది వచ్చింది అని చెప్పాడు. నేను నా మిత్రులు మొత్తం అంటే నాకన్నా జూనియర్సు జి రామచంద్ర, ఎం రామచంద్ర, రాఘవ, అంటే ఇంకా నా మిత్రులు చాలామంది ఉన్నాము. అంతా ఆ రోజు ఒక్కసారిగా అందరూ మాట్లాడుకొని వెళ్ళాము చాందు టాకీస్ తాడపత్రి. ఇంకా ఆ రోజు ఆ సినిమా చూసిన తర్వాత ఇంక మా దృష్టిలో ఇంకా అంతే, ఒక హీరో అంటే ఇంకా చిరంజీవి గారు అన్న ఫిక్స్ అయ్యాం. అప్పట్లో పెద్ద పెద్ద హీరోలు అంతా కృష్ణ గారు, సోహన్ బాబు గారు, ఎన్టీఆర్, నాగేశ్వరరావు, పెద్ద పెద్ద సినిమా హీరోలు ఉన్నా కూడా ఒక్కసారి ఆ సినిమా చూసిన తర్వాత మేము ఇంకా మా దృష్టిలో హీరో అంటే చిరంజీవి గారు అన్నంత ఇదిగా ఫిక్స్ అయ్యి బయటకు వచ్చేసి ఇంకా ఆ రోజు ఈ రోజు వరకు కూడా ఇంకా అలాగే కొనసాగుతున్నాం. ఇప్పుడు వరకు కూడా అన్నయ్య మీద అభిమానంతో ఒక్కొక్క సీన్ ఒక హైలైట్ సినిమాలో. అసలు చిరంజీవి గారు అభిలాష్ సినిమా గురించి మాట్లాడితే ఒకరోజు చాలు నన్ను అది చెప్పడానికి. స్టార్టింగ్ టైటిల్స్ కాడ నుంచి ఎండింగ్ శుభం కనపడే వరకు ఎక్స్ట్రాడినరీ మూవీ చిరంజీవి గారికి. A1 క్లాసికల్ మూవీ చిరంజీవి గారి సినిమాల్లో మాత్రం. మ్యూజిక్ అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఇళయరాజా గారి పాటలు ప్రతి పాట ఏ పాట ఫాస్ట్ బీట్ కానీ, స్లో బీట్ కానీ, ఏ పాట చూసినా కూడా అసలు అంత ఆనిముత్యాలు. ఇప్పటికీ కూడా ఆ పాటలు విన్నా అసలు ఎంత తన్మయత్వం పొందుతారంటే అంత ఉంటాయి. అసలు ఫస్ట్ సాంగ్ వేళా పాలలేదా ఆడే వాళ్ళకన్నా స్టార్టింగ్ సాంగు యురేకా శాఖ మీకు ఇంక చెప్పనవసరం లేదు. బాలుగారు ఏ రేంజ్లో పాడారంటే అసలు బాలుగారు చెప్పారంట, ఇప్పుడే నేను పాట పాడొస్తున్నాయా, నువ్వు ఏం చేస్తావో తెలీదు, నేనైతే ఊగిపోయాను, మళ్ళీ నువ్వు దానికి ఎంత ప్రాణం పోస్తావు అని చెప్పాడంట చిరంజీవి గారికి. బాలుగారు ఇంటర్వ్యూ చెప్పాడు ఆ పాట గురించి. తను పాడిన దానికి 100% న్యాయం చేశాడని చెప్పేసి కూడా బాలుగారు చెప్పడం అయింది. ఏమి సాంగ్ అసలు యురేకా శాఖ మీకు అప్పట్లో యూత్ని ఊపి పారేసిన సినిమా. అసలు చిరంజీవి గారి అభిమానులుగా మారడానికి నాకు తెలిసి అభిలాష్ సినిమా నుంచి, అంటే అప్పటికి ఉండొచ్చేమో కానీ అభిలాష్ సినిమా నుంచి మాత్రం చిరంజీవి అభిమానులుగా భారీగా అసలు మ్యాక్సిమం యూత్ మొత్తం కనెక్ట్ అయిపోయారు ఆ సినిమాతో. చిరంజీవి గారి యాక్టింగ్ కానీ, పాటలు కానీ, కామెడీ కానీ అసలు చెప్పుకున్నా కూడా తక్కువే. ఒక్కొక్క పాట ఒక హైలైట్. సంధ్యపొద్దుల కాడ సాంగ్ అది ఏ ముహూర్తాన్ని పాడాడో బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారు ఏ ముహూర్తం ట్యూన్ చేశారో కానీ ఆ పాట వింటే మాత్రం ప్రాణం లేచి వస్తుంది. ఓకేనా. ఉరకలై గోదావరి సాంగు అసలు ఇంకా చెప్పడానికే వీలు కదా అసలు ఆ సాంగ్ సూపర్ సినిమా. అంటే అన్నయ్య అభిమానిగా 43 సంవత్సరాలు గడిచిపోయింది అనిపిస్తోంది నాకైతే ఇప్పటికి, ఈ రోజు కూడా అట్లా అనిపిస్తోంది. 43 ఏళ్ళు ఆయన ఆరాధిస్తూ స్టిల్ ఉన్నామంటే నిజంగా మన 80s బ్యాచ్ మాత్రము వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నాకు. అంటే ఆ రోజుల్లో అన్నయ్యని అభిమానించిన వాళ్ళు మాత్రము హ్యాట్స్ ఆఫ్. మా మెగా సీనియర్ అభిమానులందరికీ కూడా మరొక్కసారి సినిమా సందర్భంగా అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాం. సినిమా సబ్జెక్ట్ మనకు తెలిసిందే అందరికీ. 302 రద్దు చేయడానికి సినిమా అంతా. అప్పట్లో అయితే మాత్రము మంచి సంచలనం సినిమా.
ఒక్కొక్క పాట ఒక హైలైట్. సినిమాలో విలన్ కూడా లేకపోయినా కూడా జస్ట్ ఆ సబ్జెక్ట్ పరంగా కూడా చిన్న ఏమంటారు, భీమరాజుని పెట్టేసి ఒక చిన్న ఫైట్ మాదిరి పెట్టి క్రియేట్ చేశారు. సినిమా సూపర్. టోటల్ సినిమా అంతా వైజాగ్ అనుకుంటాను. అది ఎందుకో ఏమో ఫస్ట్ టైం చిరంజీవి గారి సినిమా తొలిసారి వైజాగ్లో శ్రీకన్య థియేటర్లో 140 days రన్ అయింది సినిమా. ఆ సినిమా వైజాగ్లో తీసినందుకు ఏమో తెలియదు కానీ 70 days డెఫిషిట్ లేకుండా సినిమా శ్రీకన్యలో రన్ అయింది. మరి కంటిన్యూ సెకండ్ షోలో 90 days ఫుల్ అయిన సినిమా. ఇంకా చిరంజీవి గారికి ఫస్ట్ బేసిక్ సినిమా మాత్రం రన్లో నంబర్ 1 సినిమా. అన్నయ్య ఇట్లాంటి సినిమా ఇంక మళ్ళీ రాదు నాకు తెలిసి, ఇంక మళ్ళీ కూడా చూడలేము. ఎన్నిసార్లు చూసినా కూడా ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా, ఇప్పుడు టీవీలో ఎన్నిసార్లు వచ్చి ఉంటుంది, నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఉంటుంది. ప్రతి సీను హైలైట్ అన్నయ్య. యండమూరి గారు ఏ విధంగా నవలు రాశారో కానీ కోనరామరెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు, రాళ్ళపల్లి గారికి మంచి రోల్ సినిమాలో, రాళ్ళపల్లి గారిది అట్లాగే ఉంటుంది సినిమాలో సబ్జెక్ట్ పరంగా రాళ్ళపల్లి గారి మంచి రోలు. రాధికా గారైతే చెప్పనవసరంలే, సూపర్ అంటే సూపర్. అసలు రాఘోపాలరావు సూపరు, ప్రతి క్యారెక్టర్ సూపర్. ఎక్స్ట్రాడినరీ మూవీ. ఈ సినిమా 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా అభిమానులతో ఆ రోజుల్లో విన్న నేను చెప్తున్నాను. అసలు యురేకా శాఖ మీకు సాంగ్ అయితే థియేటర్లో సీట్లలో కూర్చొని ఒట్టు ఎగురుతూనే ఉన్నాం. యురేకా శాఖ బంతి చామంతికి అయితే, బంతి చామంతి సాంగ్కి అప్పట్లో ఇవి పైసలన్నీ మొత్తం 5 పైసలు 10 పైసలు నాణ్యాలు తెచ్చి చిల్లర్లు ఇసేసేవాళ్ళు స్క్రీన్ దగ్గర. పాట అయిపోయేంత వరకు చిల్లర్లు విసురుతూనే ఉన్నారు. అప్పటి బంతి చామంతి సాంగ్కి అయితే మాత్రము అబ్బాబ్బాబ్బా, అసలు ఆ స్టెప్ ఇట్లా వేస్తాడే, ఆ స్టెప్ మాత్రము అసలు స్క్రీన్లన్నీ మొత్తం చిల్లరతో ముందంతా నిండిపోయేది. అసలు అప్పుడు చిల్లర విసిరితే ఆ ఏరుకునే వాళ్ళు జనాలు, ప్లస్ అదొక క్రేజ్ అనమాట. ఇప్పుడు పేపర్లు ఇసురుతారు కదా, అప్పుడు చిల్లర్లు ఇసిరేవాళ్ళు. పాట అయిపోయేంత వరకు చిల్లర్లు ఎవరో ఒకరు ఇసురుతూనే ఉండేవాళ్ళు. అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా. అంటే ఆ రోజుల్లో 43 సంవత్సరాల క్రితమే అన్నయ్య గారికి ఆ రేంజ్ అంటే మీరు ఒకసారి ఊహించుకోండి ఆయన చరిత్ర ఎట్లాంటిది అనేది. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఈ సృష్టికి సూర్యచంద్రులు ఒక్కరే, అన్నయ్య మెగాస్టార్ ఒక్కడే. జై చిరంజీవ, జై చిరంజీవ, జై ఏసీఆర్.